హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఛానల్లో ఎంతో టేస్ట్కరమైన పొటేల్ మేక తలకాయని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా అండి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా అయితే ఉడికిపోతుంది. ఈ విధంగా అయితే చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు అనమాట మనం ప్రెషర్ కుక్కర్లోనే. సో ఇంకా ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒక బాండీ అయితే తీసుకోవాలి. దాంట్లో మనం పొటేల్ తలకాయని అయితే ఇట్లా మంచిగా కాల్పించిన తర్వాత కొట్టించుకొని తీసుకొస్తాం కదా. తీసుకొచ్చిన తర్వాత పసుపు వేసుకొని అయితే ఈ విధంగా మంచిగా ముక్కకు పసుపు అంటేలా చూసుకొని మంచిగా పసుపు వేసుకొని మంచిగా అయితే వాష్ చేసుకుంటూ ఉండాలి. మనకు పసుపే మెయిన్ అనమాట. పసుపుతో మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ముక్క అయితే మంచిగా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దాంట్లో ఏది ఉన్నా మనకి అంటే వెళ్ళిపోతుంది అనమాట. కదా ఇప్పుడైతే మనము కుక్కర్ అయితే తీసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఈ మాంసం అంతా అయితే వేసేయాలన్నమాట. వేసేసి ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. మనకు కూరలో సూప్ ఎంత కావాలో అంత వాటర్ అయితే చూసుకొని పోసుకొని విజిల్స్కి అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేనైతే విజిల్స్కి అయితే పెట్టేసిన. కొంచెం మాంసం అయితే మనం మంచిగా ఉడికించుకోవాలి. ఇంకా ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఆయిలీగా మంచిగా ఉడికిపోతుంది అనమాట. మీరు ఎంత విజిల్స్కి పెట్టుకుంటారో. నేనైతే ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి ఒక 8-10కి పెట్టాను అనమాట. మంచిగా ఉడికిపోయిన తర్వాత ఈ వాటర్ని అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి. అస్సలు పాడేయకూడదు. ఈ వాటరే మనకు టేస్ట్ అనమాట. ఈ కర్రీలో అసలు వేరే వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు. ఈ వాటర్ని సపరేట్ చేసేసి ఆ తర్వాత ఈ మాంసంని కూడా సపరేట్గా పెట్టేసేయాలన్నమాట. అయితే ఈ వాటర్ని పాడేస్తూ ఇంకా నార్మల్గా తాల్పిచ్చేస్తూ అట్లా చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ విధంగా ట్రై చేయండి అబ్బా, టేస్ట్ అయితే నిజంగా అదిరిపోతుంది. ఇప్పుడైతే ఆ వాటర్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు మనం ఉడికించిన మాంసాన్ని అయితే పక్కనైతే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకోవాలి. మనం దేంట్లో అయితే ఉడికించుకున్నామో ఈ మాంసాన్ని అదే కుక్కర్ తీసుకొని కాస్త కడిగేసేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇది కుక్కర్ పెట్టేసి దాంట్లో ఆయిల్, సాజీరా, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులు, ఇట్లా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఇట్లయితే మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇట్లా ఫ్రై అయితే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత పసుపు కూడా వేసేసుకొని ఇదే విధంగా అయితే కలిపేసుకొని ఇప్పుడు మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో ఆ మాంసాన్ని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే మంచిగా యాడ్ చేసుకొని మనకైతే మెత్తగా అయితే ఉడికిపోయింది. సో చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది మీకు. సో ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకొని మీకు వీలుంటే ఒక 2 టమాటాలు కూడా వేసుకోండి. నేనైతే వేసుకున్నా, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మాంసం వేసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి తీసి ఆ తర్వాత అయితే కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా వేసి ఎలా అంటే మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇలాంటి మంచిగా మిక్సీ పట్టుకొని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్లీ మనకు పక్కన పెట్టుకున్నాం కదా వాటర్, ఉడికించుకున్న వాటర్ అయితే పోయాలన్నమాట. వేరే వాటర్ అయితే పోయకూడదు. మీకు తక్కువ వాటర్ ఉంటే పోసుకోండి. ఇప్పుడు నేను ఉడికించిన వాటర్ ఎక్కువనే ఉంది కాబట్టి సరిపోతుంది క్వాంటిటీ అయితే. సో మీరైతే చూసుకొని వాటర్ అయితే వేసుకోండి. మనం ముందే ఉడికించుకున్నాం కదా. సో తర్వాత మనము ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు, మెత్తగా అయిపోతుంది. సో దీంట్లో మెయిన్ మనకు ఈ వాటర్, తర్వాత మిరియాల పొడి అనమాట. అయితే కర్రీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఇంకా మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.